హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. ఈ 4th చాప్టర్ పేజ్ నెంబర్ 84లో ఎగ్జాంపుల్ 3. దీనికి ముందు మనం ఏం చేయాలంటే సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మనం సాల్వ్ చేయాలి. దాని గురించి మనం తెలుసుకోవాలి. సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ ఉంది కదండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0కి సమానం అవుతుందో దాన్నే సొల్యూషన్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి ఒక మెథడ్ ఉంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫార్ములా కూడా ఉంది, అది ఇప్పుడు మనం యూజ్ చేయం, మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు అది. ఓకేనా. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఫార్ములా బేస్ చేసుకొని ఇచ్చారు. ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా చేస్తామంటే 2x² - 5x + 3 = 0. దిస్ ఈజ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇచ్చినటువంటి వర్గ సమీకరణం 2x² - 5x + 3 = 0. ఇప్పుడు ఏం చేస్తామంటే x² ఎక్కడైనా సరే, ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ మనం పాలినామియల్స్ అనే చాప్టర్లో మనం నేర్చుకున్నాం. బహుపదులు అనే చాప్టర్లో కారణాంకాలు కనుక్కోవటం మనం నేర్చుకున్నాం. ఓకేనా. ఎలా చేస్తామంటే x² యొక్క కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. x² యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 2 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 3 = 6. ఇప్పుడు 2 3 = 6 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మిడిల్ టర్మ్ దీనికి ఫ్యాక్టర్స్ రాసుకోండి. దీనికి ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి అని అంటే, ఆ రెండింటిని యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే 6 రావాలి. ఆ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి మిడిల్ టర్మ్ 5x రావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 = 6 కాబట్టి 2x 3x -2x -3x -5x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 = 6. ఓకేనా. ఇలా రాస్తాం. మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేయండి. దేర్ఫోర్ 2x² - 2x -3x + 3 = 0. ఈ రెండిట్లో నుంచి 2x కామన్ తీసామంటే 2x కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుద్ది? x - 1. ఈ రెండిట్లో నుంచి -3 కామన్ తీస్తే x - 1 = 0. ఈ రెండిట్లో నుంచి x - 1 కామన్ తీస్తే 2x - 3 = 0. దేర్ఫోర్ x - 1 = 0 ఒకటి, 2x - 3 = 0 సెకండ్ వన్. దేర్ఫోర్ x = -1 అడిపోతే +1. హియర్ x = 3/2. ఓకే. దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హాయ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6x² - x -2 = 0 అని ఇచ్చారు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ సొల్యూషన్ తీసుకుందాం. బై ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకొని దీనికి సొల్యూషన్ రాబట్టాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 6x² - x -2 = 0 గివెన్. ఓకే. -2 = 0. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే x² యొక్క కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. x² యొక్క కోఎఫిషియంట్ 6, కాన్స్టెంట్ టర్మ్ ఎంత అంటే -2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 = 12. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అని అంటే, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -12 రావాలి. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా మిడిల్లో టర్మ్ -x రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 3 = 12 -4 రాసామనుకోండి, -4 + 3 -4x + 3x -x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3 = 12. ఓకేనా. అలా రాసుకుంటాం ఫ్యాక్టర్స్ని. ఇప్పుడు 6x² ఈ మిడిల్లో టర్మ్ని దీన్ని ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. -4x + 3x -2 = 0. దేర్ఫోర్ ఈ రెండిట్లో నుంచి సెకండ్ టేబుల్ కామన్ ఇస్తామా లేదా? దీన్ని ఒకసారి రీఅరేంజ్ చేద్దాం. 6x² + 3x -4x -2 = 0. దీన్ని రీఅరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండిట్లో నుంచి 3x కామన్ ఇద్దాం. థర్డ్ టేబుల్లో 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి 3x కామన్ తీస్తే ఇక్కడ 3 2 = 6. x² ఒక x బయటకు వచ్చింది కాబట్టి 2x మిగులుతుంది. ఓకేనా. ప్లస్ 3x ఒకటి కామన్ వచ్చింది కాబట్టి +1. ఈ రెండిట్లో నుంచి ఇక్కడ బ్రాకెట్లో ఏ టర్మ్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి ఈ రెండిట్లో నుంచి +2 కామన్ తీయండి. +2 -2 కామన్ తీస్తే 2 2 = 4, 2x -2 బయటకు వెళ్ళింది కాబట్టి +1 = 0. దేర్ఫోర్ వీ హ్యావ్ 2x + 1
ఈక్వల్ 2x ప్లస్ 1 కామన్ తీస్తే 3x minus 2 equal to 0. Therefore, we have 2x plus 1 equal to 0, 3x minus 2 equal to 0. Therefore, 2x equal to plus 1 అడిపోతే minus 1 అవుతుంది, 3x equal to minus 2 అడిపోతే plus 2 అవుతుంది. Therefore, x equal to minus 1 by 2 here, x equal to 2 by 3. This is the solution for this question. Next, example 5 చూడండి, పేజ్ నెంబర్ 86లో example 5. Find the roots of the equation 3x square minus 2 root 6x plus 2 equal to 0 by factorization method అన్నారు. ఓకేనా, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ సొల్యూషన్లో 3x స్క్వేర్ మైనస్ 2 రూట్ 6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సేమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సరే పాలినామియల్ అయినా సరే మనం ప్రాసెస్ ఒకటే. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుందంటే 3 2s are 6. ఇప్పుడు ఈ 6కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలి అని అంటే ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మిడిల్లో టర్మ్ రావాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 రావాలి. ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6కి ఫ్యాక్టర్స్ ఏమేంటి 1 into 6 1 into 6 1s are 6 ఓకే. కానీ 1 + 6 యాడ్ చేస్తే 7 వస్తుంది. ఈ మిడిల్లో టర్మ్ ఈక్వల్ కావట్లా. సెకండ్ తీసుకున్నాం 2 3s are 6. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. కానీ ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 2 root 6కి ఈక్వల్ అయితే కావట్లేదు. లేదా 3 2s are అన్నా అదే, 6 1s are అన్నా అదే. కాబట్టి మనం ఏం చేద్దామంటే √6 into √6. ఓకేనా, √6 into √6 అంటే √6 హోల్ స్క్వేర్ అయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 6 వస్తుంది. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 6 ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే -2 root 6 రావాలా. దీనికి -2 root 6x మైనస్ √6x రాయొచ్చు. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేస్తే -√6x మైనస్ √6x మైనస్ 2 root 6x వస్తుంది. కాబట్టి ఈ మిడిల్ టర్మ్ని ఈ విధంగా రాద్దాం. దేర్ఫోర్ 3x స్క్వేర్ మైనస్ √6x మైనస్ √6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా, ఈ విధంగా రాసాం దీన్ని మనం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే కామన్ తీసేటువంటి పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండింటిని దీన్ని ఇలా రాసాం. -√6x మైనస్ √6x అంటే 2 root 6x. ఓకే, ఇక్కడ కామన్ తీసేటువంటి పార్ట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ √3ని √3 into √3 into x స్క్వేర్ రాయచ్చు. దీన్ని √3 into √3 అంటే 3. ఓకేనా, ఈ √6ని √2 into √3 into x. √2 into √3 అంటే 2 3s are 6. సేమ్ ఇక్కడ కూడా దీన్ని మైనస్ √6ని √2 into √3 into x ప్లస్ 2ని √2 into √2 ఈక్వల్ టు 0 రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి √3x కామన్ తీయండి. √3x కామన్ తీస్తే √3x స్క్వేర్లో √3x కామన్ పోతే ఇంకొక √3 మిగులుద్ది, ఒక x మిగులుద్ది. మైనస్ √3x బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మిగిలింది ఇక్కడ √2. ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో నుంచి √2 కామన్ తీద్దాం. మైనస్ √2 కామన్ తీస్తే √2 బయటకు వెళ్ళిపోతే ఇక్కడ మిగిలింది √3x మైనస్ √2 బయటకు వెళ్ళింది కాబట్టి √2 ఈక్వల్ టు 0. ఓకేనా, √3x మైనస్ √2 ఇంటూ √3x మైనస్ √2 కామన్ తీస్తే మనకి ఇక్కడ మిగిలింది √3x మైనస్ √2 ఈక్వల్ టు 0. ఈ రెండు ఒకటే కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. √3x మైనస్ √2 ఈక్వల్ టు 0. దేర్ ఫార్ √3x ఈక్వల్ టు మైనస్ √2 అడిపోతే ప్లస్ √2 అవుతుంది. x ఈక్వల్ టు √2 by √3 which is also equal to √2/3. Okay, this is the solution for this question. Basing on the same model, page number 88, exercise 4.2. First Romanlo, first one. Solve the following quadratic equations by factorization method. Okay na? X values find out chestam. Same. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే ఇక్కడ 1 అన్నట్టు. ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 1 into -10 ఎంత అవుతుంది? -10 అవుతుంది. ఇప్పుడు -10కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఎలా రాయాలి అని అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -10 రావాలి.
ఆ రెండింటిని యాడ్ చేస్తే -3x రావాలి, -3 రావాలి. ఓకేనా. 5 2s are 10, -3x కాబట్టి -5x 2x. ఓకేనా. -5x + 2x -3x అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ -5 2s are 10. ఓకే, ఈక్వల్ అయింది కాబట్టి ఈ మిడిల్ టర్మ్ని ఈ విధంగా రాద్దాం. దేర్ఫోర్ x² - 5x + 2x - 10 = 0. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో నుంచి x కామన్ తీస్తే x - 5 ప్లస్ ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే x - 2 5s are 10. ఓకేనా. దేర్ఫోర్ ఈ రెండిట్లో నుంచి x - 5 కామన్ తీద్దాం. x - 5 కామన్, we get x + 2 = 0. Therefore we have x - 5 = 0 first one, x + 2 = 0 second one. Therefore x = -5 అటు వెళ్తే +5 అవుతుంది, +2 అటు పోతే -2 అవుతుంది. This is the solution for the first question. Next, the second one is x² coefficient 2, కాన్స్టెంట్ టర్మ్ -6. ఈ x² కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి. 2 × -6 -12 ప్లస్ ఇంటూ మైనస్ 2 6s are -12. ఇప్పుడు ఈ -12కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఎలా రాయాలి అని అంటే మల్టిప్లై చేస్తేనేమో 12 రావాలి, ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా +1x రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 3s are 12. చూడండి, +4x -3x రాసామనుకోండి. 4లో నుంచి 3 పోతే +1 +x ప్లస్ ఇంటూ మైనస్ 4 3s are 12 సరిపోయింది. కాబట్టి ఈ విధంగా మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేద్దాం. దేర్ఫోర్ వీ హ్యావ్ 2x² + 4x - 3x - 6 = 0. ఓకేనా. ఈ రెండిట్లో నుంచి 2x కామన్ తీసామనుకోండి. 2x కామన్ తీస్తే ఎంత మిగులుద్ది? x + 2x బయటకు వెళ్ళింది కాబట్టి 2 మిగులుద్ది. ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీస్తే -3 కామన్ తీస్తే x + 3 2s are 6 కాబట్టి x + 2. ఈ రెండిట్లో నుంచి x + 2 కామన్ తీసామనుకోండి. 2x - 3 = 0. Therefore we have x + 2 = 0 first one, 2x - 3 = 0 second one, +2 = అవతలకి వెళ్తే -2 అవుతుంది. 2x - 3 అడిపోతే +3. Therefore x = 3/2. This is the solutions for the first 2 questions in first Roman. ఓకే, తర్వాత థర్డ్ ప్రాబ్లం ఏమన్నారంటే √2x² + 7x + 5√2 = 0. ఏ నెంబర్స్ అయినా ఇవ్వనేయండి. ఫస్ట్ మనకి x² కోఎఫిషియంట్ √2, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 5√2. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5ని పక్కకు రాసేయండి కాసేపు. √2 × √2 అంటే √2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. ఓకేనా. √2 × √2 అంటే √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 × 2 which is equals to 10. ఇప్పుడు ఈ 10కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఎలా రాస్తాము అని అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 10 రావాలి, సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా 7 రావాలి. 5 2s are 10 కాబట్టి 5x + 2x 7x 5 2s are 10. ఓకేనా. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని అలా స్ప్లిట్ చేసుకుందాం. అప్పుడు ఎంత అవుతుందమ్మా? √2x² + 7xని 5x + 2x + 5√2 = 0. ఓకేనా. ఇప్పుడు మనకి కామన్ తీయడానికి ఏమీ లేవు కాబట్టి రీఅరేంజ్ చేద్దాం. ఇది ఇటు తీసుకురండి. ఇప్పుడు √2 × x² + 2x + 5x + 5√2 = 0. ఈ రెండిట్లో నుంచి √2x² ప్లస్ ఈ 2ని √2 × √2 రాసుకోవచ్చు, ప్లస్ 5xని అలాగే ఉంచండి. ఇక్కడ 5√2 = 0. ఈ రెండిట్లో నుంచి √2x కామన్ తీసామనుకోండి. √2x కామన్ తీస్తే ఒక x బయటికి వెళ్ళిపోయింది, ఇక్కడ x మిగులుతుంది. √2x బయటికి వెళ్ళిపోతే మిగిలింది √2 ప్లస్ ఈ రెండిట్లో నుంచి 5 కామన్ తీస్తే 5 బయటికి వెళ్ళింది కాబట్టి x, ఇక్కడ 5 బయటికి వెళ్ళింది కాబట్టి √2. Therefore we have x + √2 on common, we get √2 × x + 5 = 0. Therefore we get x + √2 = 0 first one, √2x + 5 = 0 second one. x = +√2 అవతల పోతే -√2 అవుతుంది. ఇక్కడ √2x + +5 అడిపోతే -5. Therefore x = -5/√2. x = ఇక్కడ -√2. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ 4th ప్రాబ్లం చూడండి.
ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది 1/8 ఉంది. ఈ 8 అనేది మొత్తానికి ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే మనకి ఎట్లా జరుగుతుందంటే 2x² మైనస్ ఎక్స్ ప్లస్ 1/8 ఈక్వల్ టు 0 వాడిచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని మనం ఏం చేద్దామంటే 8ని ఎల్సిఎం తీద్దాం. 8 అన్నిటికీ మొత్తానికి కలిపి 8 ఎల్సిఎం తీసేస్తే ఏమవుతుంది? 2 8s are 16x² మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0. 8 డినామినేటర్లో ఉంది, ఇటు వెళ్తే 0 ఇంటూ 8 అవుతుంది కాబట్టి 0 జీరోలో కలిసిపోతుంది. దేర్ ఫోర్ 16x² మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సేమ్ మళ్ళీ ఇప్పుడు x² కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మనం మల్టిప్లై చేద్దాం. x² కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మనం మల్టిప్లై చేస్తే 16 ఇంటూ 1 16. ఇప్పుడు ఈ 16కి మనం ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అని అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ 16 రావాలి, ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు -8 రావాలి. దేర్ ఫోర్ వీ హ్యావ్ -4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s are 16 -4x -8x అయిపోయింది ప్రాబ్లం. 16x² మైనస్ 8xని -4x ప్లస్ 1 ఈక్వల్ టు 0గా రాసాం. ఈ రెండింటిలో నుంచి 4x కామన్ తీసామనుకోండి, 4 4s are 16 -4x బయటకు వెళ్ళింది కాబట్టి -1. ఈ రెండింటిలో నుంచి -1 కామన్ తీస్తే 4x -1 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 4x -1 ఇంటూ నెక్స్ట్ 4x -1 రెండు ఈక్వల్ అయిపోయినాయి. దేర్ ఫోర్ వీ హ్యావ్ 4x -1 ఈక్వల్ టు 0. 4x ఈక్వల్ టు -1 అటుపోతే +1. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 1/4. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ రోమన్లో లాస్ట్ వన్. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమన్నారంటే 100x² మైనస్ 20x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సేమ్ x² కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ టర్మ్ని మనం మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 1 ఈక్వల్ టు 100. ఇప్పుడు ఈ 100కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. 100కి మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయాలంటే ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తేనేమో 100 రావాలి, ఆ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్లో -20 రావాలి. దేర్ ఫోర్ 100 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 10 10s are 100 -10 -10 అంటే -10x -10x -20x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 10s are 100 సరిపోయింది. కాబట్టి మిడిల్ టర్మ్ని మనం రాసుకోవచ్చు. దేర్ ఫోర్ 100x² మైనస్ 20xని -10x ప్లస్ 1 ఈక్వల్ టు 0గా రాసాం. ఈ రెండింటిలో నుంచి 10 కామన్ తీద్దాం. 10x కూడా ఉంది కాబట్టి x కామన్ ఇస్తే 10 10s are 100. ఒక x బయటకు వెళ్ళింది కాబట్టి 2x మైనస్ 10x బయటకు వెళ్ళింది కాబట్టి -1. ఈ రెండిట్లో 10x ప్లస్ 1 కాబట్టి -1 కామన్ తీద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 10x -1 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ వీ హ్యావ్ 10x -1 కామన్ తీస్తే మళ్ళీ మనకి 10x -1 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 10x -1 ఈక్వల్ టు 0. ఈ రెండు ఒకటే కాబట్టి దేర్ ఫోర్ x ఈక్వల్ టు 10x ఈక్వల్ టు -1 అడిపోతే +1. x ఈక్వల్ టు 10 ఇంటూలో ఉంది, ఇటు వస్తే డినామినేటర్ వస్తుంది. x ఈక్వల్ టు 1/10 1/10. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. హాయ్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎక్సర్సైజ్ 4.2లో థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద టూ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 27 అండ్ ప్రొడక్ట్ ఈస్ 182. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం సొల్యూషన్. రెండు సంఖ్యల యొక్క మొత్తం 27, వాటి ప్రోడక్ట్ 182. అయితే ఆ 2 డిజిట్స్ మనం కనుక్కోమన్నారు. ఓకేనా? ఫస్ట్ లెట్ వన్ నెంబర్ బి ఎక్స్ అనుకుందాం. ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? వాడేమన్నాడు? ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 27 వస్తుంది అన్నారు. ఇప్పుడు దేర్ ఫోర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 27 మైనస్ ఎక్స్గా. ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ కాకుండా ఇంకొక నెంబర్ ఉంది. 2 నెంబర్స్ అన్నారు కాబట్టి ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ కాకుండా రెండో నెంబరు, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 27. సమ్ ఈజ్ 27 అన్నారు. అంటే సెకండ్ నెంబర్ ఆటోమేటిక్గా అవుతుంది 27 మైనస్ ఎక్స్. ఈ ఎక్స్ కాకుండా 27లో నుంచి ఈ ఎక్స్ తీసేస్తే వచ్చే నెంబరే సెకండ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నారంటే దేర్ ప్రోడక్ట్ ఈజ్ 182. ఆ 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఈజ్ 182 అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అని. దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 182. ఈ ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x²
ప్లస్ 182 వస్తే మైనస్ 182 ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసేయండి. ఎక్స్ స్క్వేర్కి ప్లస్ గుర్తు ఉండాలి. మైనస్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఇది 182, 1 ఇంటూ 182 ఎంత అవుతుందంటే 182. ఇప్పుడు ఈ 182కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఎలా రాస్తాము అని అంటే అది యాడ్ చేస్తేనేమో 27 రావాలి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 27 రావాలి, మల్టిప్లై చేస్తే 182 రావాలి. మనం వాటికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఎలా రాద్దాం చూద్దాం. ఓకేనా. దానికి సంబంధించి మనం ఫ్యాక్టర్స్ రాయాలంటే ఈ 182కి ఫ్యాక్టర్స్కి గుర్తుపెట్టుకోండి. 14, 13 182, 14 13 ఆర్ 182. ఇప్పుడు చూడండి 14 ఇంటూ 13 182 వస్తుంది, మైనస్ 14 మైనస్ 13, మైనస్ 14 మైనస్ 13 అంటే మైనస్ 27 సరిపోతుంది. కాబట్టి దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14, ఈ రెండిట్లో నుంచి మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 4 జార్ 182 కాబట్టి 0. దేర్ ఫోర్ వీ హ్యావ్ ఎక్స్ మైనస్ 14 కామన్ అండ్ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 14 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 13. 14 అండ్ 13 ఈ రెండింటి యొక్క ఎడిషన్ 27, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 182. దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఆర్ 14 and 13. This is the solution of this question.